మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. గమనించండి దేవుని బిడ్డలారా, అన్నలందరి చేత అవమానించబడిన యోసేపును ఐగుప్తు దేశంలో దేవుడు ప్రధానమంత్రిగాను రాజుగాను చేశాడు. కట్టుకున్న భార్య చేత, ప్రాణ స్నేహితుల చేత అవమానించబడ్డ యోబును ఊజు దేశమందు రెండింతల ఆశీర్వాదం ఇచ్చి రెట్టింపు ఘనతనిచ్చాడు. ఈరోజు మనం ఎక్కడైతే అవమానించబడుతున్నామో, ఎక్కడైతే నిందించబడుతున్నామో, దేవుడు వారి ఎదుటిని మనల్ని హెచ్చిస్తాడు, వారి ఎదుటిని మనల్ని ఆశీర్వదిస్తాడు, వారి ఎదుటిని రెట్టింపు ఘనతను దయచేస్తాడు. నమ్మండి, ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చునుగాక.